పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ఇటీవల ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లో చేరింది. మరోవైపు ఈ మూవీకి చెందిన అనేక అంశాలు వివాదాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నారు వేణుస్వామి. ఇటీవల పుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. అదే సమయంలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికే సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులను నమోదు చేశారు. అదే విధంగా అల్లు అర్జున్ పై కూడా కేసులు నమోదు చేశారు. తాజాగా ఆయన అరెస్ట్ చేయడం, కోర్టులో హాజరుపరచడం, రిమాండ్ విధించడం కేవలం ఒక్క రోజులోనే అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ పోలీసులు విడుదల చేశారు. అదే విధంగా దీనిపై ప్రస్తుతం పెద్ద ఎత్తున దుమారం నడుస్తుంది. అయితే ఇటీవల అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 మూవీ సినిమా చూశాక వివాదాస్పద ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఒక వీడియో రిలీజ్ చేశారు. దీనిలో అల్లు అర్జున్ ఈ సినిమాలో జాతర సీన్ అదరగొట్టారని, చీర కట్టుకొని తెగ హల్చల్ చేశారన్నారు. ఆయనకు మరో 15 ఏళ్ల పాటు రాజయోగం ఉందని, ఆయనతో సినిమా తీసిన నిర్మాతలు డబ్బుల బుట్టలో పడినట్లు అని వీడియో రిలీజ్ చేశారు. తాజాగా కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం వేణుస్వామిని ట్రోల్స్ చేస్తున్నారు. ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఏ ముహూర్తానికి తమ ఐకాన్ స్టార్ మీద అన్నావో ఆయన జైలు పాలయ్యాడని అంటున్నారంట. దయచేసి నువ్వు జాతకాలు చెప్పొద్దని కూడా కొందరు సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారట. అయితే వేణుస్వామి మాత్రమే కాకుండా ఆయన సతీమణి శ్రీవీణ సైతం పుష్ప 2 సినిమా చూసి అల్లు అర్జున్ దిష్టి తీయించుకోవాలని పోస్ట్ కూడా పెట్టారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.